హలో వ్యూవర్స్ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే చాలా పేషెంట్స్ నా దగ్గర వచ్చి అడుగుతారు. సార్ మన పురుషాంగం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఎలా? ఆ! ఎందుకంటే ఆ సైజు చాలామందికి ఏం ఫీలింగ్ ఉంటదంటే వాళ్ళ అంగం చిన్నగా ఉంది. వాళ్ళ అంగం సరిగా ఉండట్లేదు. వేరే వాళ్ళు కంపేర్ చేస్తే వాళ్ళ అంగం చాలా చిన్నగా ఉంది అని చాలామంది ఫీల్ అవుతుంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. సో, ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే పురుషాంగం సైజ్ ఇంక్రీజ్ చేయడం ఎలా? దాంతో పాటు దానికోసం ఒక మంచి మసాజ్ టెక్నిక్ చెప్తాను. ప్లస్ మీరు న్యాచురల్‌గా ఇంట్లోనే ఒక ఆయిల్ ప్రిపేర్ ఎలా చేసుకోవాలి చెప్తాను. సో, అలాంటి ఆయిల్ ప్రిపేర్ చేసుకొని మీరు రోజు మీ మసాజ్ చేసుకున్నారనుకోండి మీ పురుషాంగంకి న్యాచురల్‌గా మీ అంగం సైజ్ అనేది పెరిగే అవకాశాలనేది ఉంటదండి. ప్లస్ దాంతో పాటు ఇలా చేయడం వల్ల ఈ మసాజ్ చేసి ఇలాంటి ఆయిల్‌లో మసాజ్ చేయడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అలాంటిది బెనిఫిట్స్ ఏంది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్‌గా ఏముంటదంటే అండి, ఈ అంగం సైజ్ అనేది ఎందుకు తగ్గుతది? ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ వచ్చిండు మొన్ననే. ఆయన వచ్చి ఏమన్నాడు, సార్ 5 ఇయర్స్ బ్యాకు చూస్తే నా అంగం అనేది ఆల్మోస్ట్ ఒక 6 ఇంచ్ ఉండేది సార్. ఎరెక్షన్ టైమ్‌లో 6 ఇంచ్ ఉండేది, 7 ఇంచ్ ఉండేది. కానీ ఇప్పుడేమైందంటే, ఈ గత 6 నెలల, సంవత్సరం నుంచి ఏమవుతుందంటే, నా అంగం సైజ్ అనేది 4 ఇంచ్‌కి పడిపోయింది సార్. ఒక్కొక్కసారి 3 ఇంచ్ కూడా ఉంటది. లేదంటే నేను నార్మల్ పొజిషన్‌లో ఉన్నప్పుడు అది మొత్తం ష్రింక్ అయిపోయి లోపలెళ్ళిపోయినట్టు ఉంటది సార్ అన్నాడు. అదెందుకు అంటే ఫస్టు మంచిగుండేది 7 ఇంచు, 8 ఇంచ్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 3, 4 ఇంచెస్‌కొచ్చింది. ఎందుకు? ఏ రీజన్ వల్ల వచ్చింది అంటే, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అంగము అనేది చిన్నగా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏందంటే, అక్కడ టిష్యూస్ ఉంటాయి. అంటే అక్కడ కండరాలు ఉండేది మన స్పాంజ్ లాగా ఉంటాయండి ఆ కండరాలు. ఆ స్పాంజ్ లాగా ఉండడం వల్ల ఏమవుతదంటే, ఇప్పుడు స్పాంజ్ ఉందనుకోండి, ఎంత నీళ్ళు వెళ్తే అంత మంచిగా లావు అవుతది, బరువు అవుతది అలా ఉంటది. సేమ్ అలాగే మన అంగంలో ఉండే టిష్యూస్, కండరాలనేది స్పాంజ్ లాగా ఉంటాయి. సో, ఎప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్తం అందడం అనేది సరిగా ఉంటదో, బ్లడ్ సర్క్యులేషన్ బావుంటదో, ఎంత మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ మన పురుషాంగంకి ఉంటదో, అంత అంగం సైజ్ అనేది కరెక్ట్ ఉంటది. అండ్ అంత ఎక్కువ అంగం సైజ్ అనేది పెరుగుతా వస్తది. కానీ కొన్ని కారణాల వల్ల అంటే ఇప్పుడు మీరు సిట్టింగ్ జాబ్‌లో ఉన్నారు. అంటే కూర్చొని జాబ్ చేస్తున్నారు. పొద్దున్నుంచి రాత్రి వరకి కూర్చొని జాబ్ చేస్తున్నారనుకోండి. అలాంటి వాళ్ళు ఏమవుతదంటే ఈ ఈ కూర్చొని జాబ్ వల్ల ఏమవుతంటే మన పురుషాంగం మీద ప్రెషర్ వచ్చి అక్కడ రక్తం సరిగా అందదు. అది సరిగా అందక ఏమవుతదంటే అక్కడుండే టిష్యూస్ అనేది కండరాలనేది వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయి అప్పుడు న్యాచురల్‌గా ఏమవుతదంటే మన పురుషాంగం అనేది ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, దానివల్ల సైజ్ అనేది చిన్నగా అయిపోతది. అదొక రీజన్. రెండోది డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి. ఆ డయాబెటిస్ ఉన్నవాళ్ళలో షుగర్ ఉన్నవాళ్ళలో ఏమవుతదంటే అక్కడుండే నరాలు వీక్ అయిపోతాయి. ఆ నరాలు వీక్ అయ్యి దానివల్ల గూడా ఏందంటే అంగం సైజ్ అనేది చిన్నగా అయ్యే అవకాశాలుంటాయి. మూడోది మీరిష్టం వచ్చినట్టు తింటున్నారు. బయట ఫుడ్ తింటున్నారు. నాన్ వెజ్ ఎక్కువ తింటున్నారు. జంక్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు. ఇవన్నీ తినడం వల్ల ఏమైందంటే మీ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువయింది. ఆ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువయిందనుకోండి. అప్పుడేమవుతది? ఆ కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ అవ్వడం వల్ల లోపల రక్తనాళాల్లో మొత్తం కొలెస్ట్రాల్ అనేది నిండిపోతది. ఆ నిండిపోవడం వల్ల అక్కడ రక్తం సరిగా అందదు. దానివల్ల గూడా అంగం సైజ్ అనేది చిన్నగవుతదండి. ఇంకా లాస్ట్‌లో వచ్చేస్తే ఒబేసిటీ అంటే బరువు ఎక్కువ ఉండడము. సో, చాలా బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి. బరువు వల్ల ఏమవుతదంటే ఆ ఫ్యాట్ ఎస్పెషల్లీ మన పొట్ట దగ్గర, పొట్ట కింద భాగంలో, తొడ దగ్గర ఆ ఫ్యాట్ అనేది ఎక్కువ డిపాజిట్ అవుతది. ఎక్కువ డిపాజిట్ అయ్యి అక్కడ ఉండే మన పురుషాంగము ఫ్యాట్‌లో లోపలే ఎళ్ళిపోతది. ఎందుకంటే అక్కడంతా ఫ్యాటే నిండిపోతది. అక్కడ రక్తం సరిగా అందదు. రక్తనాళాలు సరిగా పోవు. పోకపోవడం వల్ల ఏమవుతదంటే బ్లడ్ సర్క్యులేషన్ రక్తం సరిగా అందక దానివల్ల అంగం సైజ్ అనేది తగ్గిపోతదండి. సో, ఇలా కొన్ని రీజన్స్ వల్ల మనం న్యాచురల్‌గా ఉండే అంటే ఒక 6 ఇంచెస్ ఉన్నా గూడా ఒక ఏజ్ తర్వాత
అది చిన్నగయ్యే అవకాశాలుంటాయండి. సో, దీన్ని పెంచుకోవడం ఎలా? సో, పెంచుకోవాలంటే ఫస్టు ఒక మంచి మసాజ్ ఆయిల్ చెప్తానండి. ఆ మసాజ్ ఆయిలు మీరెక్కడున్నా, ఎలాంటి పల్లెటూరులో ఉన్నా గూడా మీరు ఇంట్లో కూర్చొనే ఈ న్యాచురల్‌గా ఒక ఆయుర్వేదిక్ మసాజ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏందంటే కొబ్బరి నూనె ఉంటది గదండీ! కోకోనట్ ఆయిల్ నార్మల్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. ఒక ఒక 100 గ్రామ్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. తీసుకొని దాంట్లో అది మంచిగా వేడి చేయండి. వేడి చేసేసి దాంట్లో ఒక 10-12 లవంగాలు ఎయండి. లవంగాలు క్లవ్ అంటారు గదా! లవంగాలు. అది 10-12 లవంగాలు వేసేసి దాన్ని మంచిగా టైట్‌గా క్లోజ్ చేసేసి ఒక వారం అలాగే పెట్టండి. అది వారం పెట్టినంక ఒక వారం తర్వాత ఏం చేయండంటే ఆ ఆయిల్‌ని రోజు ఉపయోగించండి. ఆయిల్‌ని రోజు ఇలాంటి ఆయిల్‌ని మీరు రోజు మసాజ్‌కి యూజ్ చేస్తే ఏమవుతదంటే, మీ పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ మంచిగా అయ్యి పురుషాంగం సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటదండి. సో, అలా సైజ్ పెంచుకోవాలంటే కొన్ని మసాజ్ టెక్నిక్ ఉంటాయండి. అలాంటి మసాజ్ టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నారు గదా! ఆ ఆయిల్‌ని ఏం చేయాలంటే ఫస్ట్ ఏందంటే హ్యాండ్‌ని మంచిగా వాష్ చేసుకోండి. హ్యాండ్‌ని మంచిగా వాష్ చేసుకోండి. చేసుకొని కొంచెం ఒక 5 ఎంఎల్, 10 ఎంఎల్ వాటర్ తీసుకోండి. ఆ ఆయిల్ తీసుకోండి. 5 ఎంఎల్, 10 ఎంఎల్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకొని చేతికి పెట్టుకోండి. చేతికి పెట్టుకొని ఫస్ట్ ఇలా రింగ్ లాగా ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని మీ పురుషాంగంని ఏం చేయాలంటే ఇలా మెల్లగా మసాజ్ చేసుకోవాలి. ఫస్టు కింద నుంచి పైన మెల్లగా మసాజ్ చేసుకొని రండి. ఇలా ఒక 3-5 నిమిషాలు చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఏందంటే సేమ్ ఇలాగే రింగ్ చేసుకొని దాని నుంచి పైన నుంచి కింద ఇలా మెల్లగా ఒక 3-5 నిమిషాలు మసాజ్ చేసుకుంటారండి. దాని తర్వాత మన టిప్ ఉంటది గదా! దాన్ని టిప్‌ని బుల్లెట్ అంటాం. బుల్లెట్ ఆ టిప్ పార్ట్‌ని ఏందంటే మెల్లగా ఇలా రౌండ్ అయ్యి ఫస్ట్ ఇటు సైడు, మళ్ళీ ఇటు సైడు ఇలా మెల్లగా మసాజ్ చేసుకొనండి. సో, ఇలా మసాజ్ చేసడం వల్ల ఏమవుతదంటే అక్కడ మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతది. అదొక టెక్నిక్. ఇంకో రెండో టెక్నిక్ ఏందంటే ఆయిల్‌ని తీసుకోండి ఇలా. ఇలా తీసుకొని మన చేతిని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఏం చేయాలంటే ఇక్కడ ఆయిల్‌ని ఇలా పెట్టుకోండి. పైన నుంచి కింద దాకా ఇలా. అంటే మన పొట్ట నుంచి కింద భాగం దాకా ఇలా ఒక 5 నిమిషాలు మసాజ్ చేయండి. ఇలా మెల్లగా మసాజ్ చేస్తా వచ్చారనుకోండి ఏమవుతదంటే అక్కడ ఉండే ఫ్యాట్ అనేది కొంచెం కరుగుతా వస్తది. ప్లస్ అక్కడ రక్తనాళాలకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంకా ఫ్రీ ఫ్లో అవుతది. ఇలా పైన నుంచి కింద దాకా. దాని తర్వాత మీ వృషణాలు అంటే స్క్రోటమ్స్ బాల్స్ ఉంటాయి గదా! బాల్స్ దగ్గర నుంచి ఇలా కింద నుంచి ఇలా మెల్లగా ఒక హ్యాండ్ నుంచి ఒక బాల్ పట్టుకొని ఇలా మెల్లగా కింద నుంచి పైకి ఇలా మసాజ్ చేసుకుంటారండి. సో, ఇలా 2 బాల్స్‌ని ఇలా మసాజ్ చేసుకున్నారనుకోండి. అప్పుడేమవుతదంటే మొత్తం మీ భాగమంతా అంటే దీన్ని పెల్విక్ ఏరియా అంటాము. ఆ పెల్విక్ ఏరియాలో మంచిగా డైలీ ఒక 10 నిమిషాలు డైలీ అంటే మీరెప్పుడు చేసుకోవచ్చంటే ఇది డైలీ రాత్రి 1 అవర్ బిఫోరు పడుకునే ఒక 1 అవర్ బిఫోర్ డైలీ మసాజ్ చేసుకోవచ్చు. సో, ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతదంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతది. సో, ఇది ఈ టెక్నిక్. అండ్ కొందరు అడుగుతారు. సో, ఇలా మసాజ్ చేసుకున్నాక మనం నేచురల్‌గా మనం ఏమన్నా రతిక్రియలో పాల్గొనొచ్చా సార్ అని అడుగుతారు. అంటే ఇంటర్‌కోర్స్‌లో మనం ఇన్వాల్వ్ అవ్వచ్చా అని అడుగుతారు. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇది నేచురల్‌గా ప్రిపేర్ చేసిన ఆయిల్ కాబట్టి మీరు ఇంటర్‌కోర్స్ చేస్తే రతిక్రియలో పాల్గొంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అక్కడ మీ పార్ట్నర్‌కి ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు కూడా ఉండవండి. సో, ఇది ఒక టెక్నిక్. సో, ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం వస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మసాజ్ చేసుకోవడం వల్ల సో, మీకు బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, మీరు ఓవర్ వెయిట్ ఉన్నా, ఒబేసిటీ ఉన్నా, ఇలాంటి వాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గి ఉంటది గదా! సో, ఇలా మసాజ్ టెక్నిక్ వల్ల ఏమవుతదంటే, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అయ్యి, ఆ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవ్వడం వల్ల అక్కడ టిష్యూస్ అనేది మంచిగా గట్టిగా, హెల్తీగా అవుతాయి. దాంతో పాటు అక్కడ నరాలనేది గట్టిగా అవుతది. ఈ నరాలు గట్టిగా అవ్వడం వల్ల ఏమవుతదంటే మీకు ఎరెక్షన్ అంటే గట్టితనం మంచిగా అవుతది. మీ అంగం అనేది గట్టిగా అవుతది. ప్లస్ ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మీకు
ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్ ఉందనుకోండి. ఆ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ గూడా న్యాచురల్‌గానే సాల్వ్ అయ్యే అవకాశాలుంటాయి. ఎలా అంటే ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల అక్కడుండే నరాలనేది గట్టిగా అవుతాయి. గట్టిగా అవ్వడం వల్ల మీరు టిప్‌లో గూడా ఇలా మసాజ్ చేసుకున్నారు. ఆ టిప్‌లో మసాజ్ చేసుకోవడం వల్ల ఆ టిప్‌లో ఉండే సెన్సిటివిటీ అది వీక్ అయి ఉంటది గదా! అది నార్మల్ అయిపోతది. అలా నార్మల్ అవ్వడం వల్ల ఏమవుతదంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ అనేది తగ్గిపోతది. దాంతో పాటు ఇప్పుడు కొందరికి ఫిమోసిస్ అంటాం. ఫిమోసిస్ అంటే ఈ పైన మన పురుషాంగంలో ఉండే పైన భాగము టైట్ అయిపోతది. టైట్ అయ్యి గట్టితనం వచ్చినప్పుడు ఏమవుతదంటే అది కరెక్ట్‌గా రాదు. వెనక రాదు. అది వెనక రాకపోవడం వల్ల ప్రతిసారి రతిక్రియలో పాల్గొన్నప్పుడల్లా అంటే సెక్స్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడల్లా ఏమవుతదంటే అది పెయిన్ ఒస్తది. ఒక్కొక్కసారి ఉబ్బులాగా గూడా వస్తది. ఒక్కొక్కసారి రక్తం వచ్చే కూడా అవకాశాలుంటాయి. సో, అలాంటి వాళ్ళు మసాజ్ చేసుకున్నప్పుడు ఏమవుతదంటే ఆ టిష్యూస్ అది ఎలాస్టిక్ టిష్యూ ఉంటది. రబ్బర్ లాంటి టిష్యూస్ ఉంటది. రెగ్యులర్‌గా మసాజ్ చేసుకోవడం వల్ల అది లూజ్ అయిపోతది. లూజ్ అయిపోయి ఆ ఫిమోసిస్ ప్రాబ్లమ్ గూడా సాల్వ్ అయ్యే అవకాశాలుంటాయండి. మసాజ్ ఇలా న్యాచురల్‌గా నేను నా పేషెంట్‌కి ఇలా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళి ప్రతి పేషెంట్‌కి ఈ ఆయిల్ సజెస్ట్ చేసి ఖచ్చితంగా మసాజ్ చేసుకోమంటాను. అలా మసాజ్ చేసుకునే పేషెంట్స్‌లో ఖచ్చితంగా వాళ్ళ అంగం సైజ్ అనేది 4 ఇంచ్ నుంచి 6 ఇంచెస్, 6 ఇంచ్ నుంచి 7 ఇంచెస్ ఖచ్చితంగా సైజు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటదండి. ఎందుకంటే ఆ బ్లడ్ సర్క్యులేషను, నరాలు అన్నీ గట్టిగా అయ్యి అక్కడ ఆ సైజ్ మీ పురుషాంగం అనేది హెల్తీగా అయిపోతది. వీవర్స్ మీకు మీరు సిట్టింగ్ జాబ్‌లో ఉన్నారు, ఒబేసిటీ ఉంది, న్యూట్రిషియస్ ఫుడ్ తింటలేరు అండ్ మీకు నిజంగా అయినా గూడా మీకేం ప్రాబ్లమ్ లేదు. ప్రస్తుతానికి మీకేం ప్రాబ్లమ్ లేదు అన్నా కూడా ఒక ఏజ్ తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత ప్రాబ్లమ్ రావచ్చు. అలా ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అంటే ఈ మసాజ్ టెక్నిక్ ఫాలో చేయండి. అట్‌లీస్ట్ వారంలో ఒకసారి అయినా, 2 సారి అయినా రెగ్యులర్‌గా ఈ మసాజ్ చేసుకుంటారండి. చేసుకుంటా వస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్‌లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్ అంటే అంగ వైఫల్యం ప్రాబ్లమ్ గానీ, శీఘ్రస్ఖలనం వైఫల్యం గానీ, ఇలాంటి ప్రాబ్లమ్ రాకుండా మీరు ముంజాగ్రత్త పడొచ్చండి. ఇలాంటి సెక్స్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ గావాలి, నాలెడ్జ్ గావాలి లేదా దీని గురించి ఏమైనా తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని ఫాలో చేయండి. ప్లస్ మీకేమైనా డౌట్స్ ఉంటే లేదంటే మీకేమైనా అవసరం ఉంటే కింద ఉండే నంబర్‌కి మెసేజ్ చేయండి. లేదంటే కాల్ చేయండి. థాంక్ యూ అండి.